గైస్ నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 35 రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఈ రోజు ఆల్రెడీ మనకి నాగ్ సార్ వచ్చారనమాట. లైక్ ఎవరెవరు ఎలా గేమ్ ఆడుతున్నారు, ఎవరెవరికి ఎలాంటి స్టార్స్ వచ్చినాయి, ఎవరు ఎడిక్ట్ అవ్వబోతున్నారు, ఎవరు దగ్గరలో ఉన్నారు, అండ్ క్యాప్టెన్ రేస్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలా ఆడారు అనేది కూడా నేను ఈ రోజు మెన్షన్ చేస్తాను అండ్ డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ అయితే కనుక నాగ్ సార్ వచ్చినప్పుడు తనుజాని ఫస్ట్ కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు. పర్సనల్ మాట్లాడాలి నీతోటి అని చెప్పేసి. సో అక్కడ పిలిచినప్పుడు క్యాప్టెన్ అయిన మన కళ్యాణ్ ఎలా క్యాప్టెన్ అయ్యాడు అని చెప్పేసి అయితే కనుక, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ కూర్చున్నప్పుడు డెమోన్ అయితే కనుక కళ్యాణ్కి సైగలు చేశాడు, లైక్ భరణి భరణి అని చెప్పేసి లెగ్తో సైగలు చేశారు. సో ఆ వీడియో క్లిప్ అయితే కనుక వేశారు. సో అప్పుడు తనుజ అనుకుందనమాట, ఓకే ఇలా ఉందా, ఇలా జరిగిందా, వీళ్ళు మనతో డిస్కషన్ కూడా చేయలేదు ఏంటి అని చెప్పేసి. సో నాకు సార్ ఏం చెప్పారంటే, ఎవరెవరు ఎలా ఉంటారో అన్ని నీ కళ్ళతో చూసినే కాదు, నీకు బాండ్ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు కూడా కొంచెం అర్థం చేసుకో అండ్ జాగ్రత్తగా ఆడు, ఎమోషనల్గా కొంచెం బ్యాలెన్స్గా ఉండు అండ్ బాండ్స్ పక్కన పెట్టి గేమ్లో ఆడు అని అయితే కనుక నాకు ఒకసారి తనుజకి చెప్పారు. సో తను కూడా యాక్సెప్ట్ చేసింది. సో మేబీ నెక్స్ట్ రేపటి నుంచి వన్స్ మన మండే నామినేషన్స్ నుంచి తనుజ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే భరణి గారు గురించి మాట్లాడారనమాట. మళ్ళీ భరణి గారు బాండ్స్ భరణి గారు అని చెప్పేసి అయితే అందరూ బయట వాళ్ళు అదే అంటారు, నాగ్ సార్ కూడా అదే అన్నారు. ఎందుకంటే దివ్య తనుజ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ బాండ్ ఉంది, మిగతా వాళ్ళంతా కూడా ఒక బాండ్స్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చేసరికి తను చాలా వీక్ అవుతున్నాడు అండ్ కొన్ని విషయాల్లో కూడా ఆయన కన్నింగ్గా ఉంటున్నాడు. లైక్ ఈయనదే నడుస్తుంది అన్న టైప్లో కొంచెం అనిపించింది అనమాట నాకైతే దివ్య విషయంలో మెయిన్. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదన్నా సరే దివ్యదే వింటున్నాడులే, కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ తన డెసిషన్ కానీ ఏమైతే లేదు అని అనిపించింది. అండ్ ఇలానే మన రాముని అండ్ ఇమాన్యువల్ని ఇద్దరిని సంచాలకులుగా ఎలా చేశారు ఏంటని చెప్పారు. రాము అయితే కనుక నువ్వు పర్ఫెక్ట్గా చేసావు, బట్ రేస్ చేయాల్సిన టైంలో నువ్వైతే కనుక రేస్ చేయలేదు వాయిస్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యువల్ అయితే కనుక నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వైతే కనుక సంచాలకులుగా ఫెయిల్ అయ్యావు, ఎందుకంటే గేమ్ ఇది బట్ నువ్వు అది చెప్పలేకపోయావు అని చెప్పేసి అయితే కనుక అక్కడ ఇమాన్యువల్ని సంచాలకులు ఫెయిల్గా అని చెప్పేసి అన్నారు. సో ఇలా మనకేంటంటే ఎవరెవరు గేమ్ బాగా ఆడారు, ఎవరెవరు గేమ్ బాగా ఆడలేదని చెప్పారు. అలానే మన సంజన అండ్ ఫ్లోరా గేమ్ బాగానే ఆడారు, కానీ ఒక బార్డర్ ఉండేసరికి మీరు గేమ్ ఆడలేకపోతున్నారు అండ్ ఆ ఎమోషనల్ అనేది ఉండిపోవడం వల్ల నెక్స్ట్ గేమ్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. సో దాని తర్వాత రీతు అండ్ అమ్మ వీళ్ళిద్దరికైతే కనుక గట్టి ఇచ్చి పడేశారు. లైక్ ఏం గేమ్ ఆడారు అన్న టైప్లో కానీ, అండ్ లైక్ అంటే ఫెయిల్ గేమ్ ఆడారు కదా, ఫౌల్ గేమ్. సో దానికి కానీ అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రీతు బై ఫ్లోలో గేమ్ అది పోయింది కదా, దానికి ఎందుకు అంత సీరియస్ అయ్యావు, పార్ట్నర్గా నువ్వు తోడుగా ఉన్నప్పుడు నువ్వు తనకి సపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి అన్నారు. సో ఆ విషయంలో వాళ్ళిద్దరికి ఇచ్చారు. కానీ నాకు కొంచెం ఏమనిపించింది అంటే, డెమోన్ అంత బాగా ఆడాడు కదా, తనకి కొంచెం బాగా ఆడావు అని ఎందుకు చెప్పలేదు అయితే కనుక నాకు అనిపించింది. అండ్ సుమన్ శెట్టి గారి గురించి అయితే కనుక కరెక్ట్ పాయింట్ తీసుకున్నారు. నువ్వు అలా స్టాండ్ తీసుకున్నావు బట్ ఇంకా రేస్ చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజైతే కనుక స్టార్స్లో మనకి తనుజాకి, కళ్యాణ్కి, భరణి గారికి, దివ్యాకి అండ్ ఇమాన్యుయల్కి, రాముకి, వీళ్ళ ఆరుగురికి అయితే కనుక మనకి గోల్డెన్ స్టార్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళంతా బ్లాక్ స్టార్స్ అనమాట. సో ఈ గోల్డెన్ స్టార్స్కి ఒక ఆపర్చునిటీ అనమాట. అదేంటంటే పవర్ అస్త్ర. ఈ పవర్ అస్త్ర బేస్ చేసుకొని మనకి రేపటి ఎపిసోడ్ కూడా ఉంది, ఆల్రెడీ మెన్షన్ చేశారు ఫైర్ స్ట్రాంగ్ అని. సో ఈ పవర్ హాస్టర్ని ఎవ్వరు ఎంత మంచిగా వాడతారు అనేది మనం మెయిన్ చూడాలన్నమాట. సో లాస్ట్కి అయితే కనుక పవర్ హాస్టర్ వచ్చింది ఇమ్ముకి. అండ్ నాకు సార్ చెప్పారు, రేపు నువ్వు ఎలా వాడుకుంటావు అనేది నీ మీద బేస్ అయి ఉండిద్ది అని. సో ఈ రోజు అయితే కనుక ఆల్రెడీ మనకు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ లైక్ ఓపెన్ చేశారనమాట, లైక్ ఎవరెవరు డేంజర్ జోన్, ఎవరెవరు ఎవిక్టెడ్ అని చెప్పేసి. ఇక్కడైతే కనుక ఇంకొక ట్విస్ట్ అనుకోవచ్చు, మన ఫ్లోరా గారు అండ్ రీతో వాళ్ళిద్దరైతే కనుక ఎవిక్షన్ అని వచ్చింది. సో ఎవిక్షన్కి దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి అయితే కనుక చెప్పి మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పారు. నేను అనుకోవడం ఏంటి అంటే, రేపు అయితే కనుక పక్కా ఇదే జరిగింది. రేపు రీతు అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు ఎవిక్ట్ అవుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే సేవ్ చెయ్యి అని కనుక ఇమాన్యువల్ని అడిగితే, నువ్వు పవర్ హస్త్ర ఇక్కడ వాడతావా లేకపోతే కనుక వాడవా, ఫైర్ స్ట్రాంగ్ కోసం వాడతావా అని అంటే కంపల్సరీగా ఇమాన్యువల్ అయితే కనుక రీతు కోసం వాడతాడు. సో రీతు సేఫ్ అయిపోయింది. ఇక్కడ ఫ్లోరా గారు ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ మిగతా డేంజర్ జోన్లో ఉన్నారు కదా, సుమన్ శెట్టి, శ్రీజ అండ్ సంజన, మన
వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు డెమోన్, వీళ్ళ నలుగురిలో నుంచి ఎవరిని తీయాల్సి వస్తుంది అని చెప్పేసి మాత్రం ఉంటే మళ్ళీ వాళ్ళ నలుగురిలో ఇంకొకరు వెళ్ళిపోతారు. వీళ్ళలోంచి ఒకళ్ళు వెళ్ళిపోయేది మొత్తం బేస్డ్ ఆన్ వైల్డ్ కార్డ్స్ అనమాట. సో వాళ్ళందరూ కలిసి వీళ్ళ నలుగురిలో ఒకరిని తీసేయండి అని చెప్తే మాత్రం పక్కగా ఆ డెసిషన్ మీదే ఉండిద్ది. సో ఎవరు నెక్స్ట్ ఎలిమినేషన్ అయ్యారో కూడా నేను షార్ట్స్ లో మెన్షన్ చేస్తాను మళ్ళీ. సో అందుకని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.